మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు ఆర్ట్స్ కాలేజీ మైదానంలో వైభవంగా గౌరవనీయులైన కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా క్రికెట్ పోటీలు ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని సమున్నతంగా దేశంలోనే గొప్ప రాష్ట్రంగా నిలిపిన మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా అనేక సంవత్సరాలుగా సోదరుడు వినయ్ భాస్కర్ గారి నేతృత్వంలో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇదే కాకుండా వివిధ క్రీడా రంగాల్లో కూడా వారి జన్మదిన సందర్భంగా పోటీలతో పాటు అనేక కార్యక్రమాలు కూడా ఈ వారం రోజుల పాటు నిర్వహించడం జరుగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఇవాళ వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన అన్ని డివిజన్లకు సంబంధించిన క్రీడాకారుల యొక్క టీమ్స్ అన్నీ ఇందులో పాల్గొంటున్నాయి. ఇవి కాకుండా భిన్నమైన రంగాలకు సంబంధించిన వాళ్ళు, మరి జర్నలిస్టులు కావచ్చు, డాక్టర్లు, మేధావులు, అడ్వకేట్లు, వివిధ రంగాలకు సంబంధించిన టీమ్స్ కూడా ఇందులో పాల్గొని ఈ క్రీడోత్సవాలని విజయవంతం చేయడంలో వాళ్ళు భాగస్వాములు అవుతున్నందుకు వారందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ, క్రీడా పోటీలు మంచి స్ఫూర్తినివ్వాలి, పిల్లలకు టెక్నిక్స్ నేర్చుకునే అవకాశం ఇవ్వాలి, భవిష్యత్తు క్రీడల్లో వాళ్ళు రాణించడానికి ఇది ఒక వేదిక కావాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. 17వ తారీఖున తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా కూడా వారి జన్మదినాన్ని సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు, అదేవిధంగా క్రీడాకారులను ప్రోత్సహించాలని చెప్పి క్రికెట్తో పాటు అనేక క్రీడలను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో వరంగల్ వెస్ట్కు సంబంధించినటువంటి యువ క్రీడాకారులను ప్రోత్సహించాలని క్రికెట్ టోర్నమెంట్స్ ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు కౌన్సిల్ వైస్ చైర్మన్ అన్న ప్రకాష్ అన్న గారు వచ్చి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీజే రాష్ట్ర అధ్యక్షులు యాదన్నతో పాటు మా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ క్రికెట్తో పాటు మరి తెలంగాణ క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ వారం రోజుల పాటు అనేక క్రీడలను కూడా నిర్వహించడం జరుగుతుంది. చివరి రోజున గౌరవ పెద్దలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారితో పాటు మాజీ పార్లమెంట్ సభ్యులు సంతోష్ కుమార్ గారు ఇచ్చిన పిలుపు మేరకు వృక్షాచరణ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి పర్యావరణాన్ని పరిరక్షించాలి కాబట్టి, పర్యావరణాన్ని పెంపొందించాలి కాబట్టి 3 చెట్లు నాటే కార్యక్రమం కూడా చేయటం జరుగుతుంది. ఇది ప్రతి ఏటా కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి తెలంగాణ తొలి రోజులలో క్రీడా పాలసీని కూడా తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉన్నటువంటి క్రీడాకారులకు అన్ని ప్రోత్సాహాలను ఇచ్చి వారిని మరి ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలను రూపొందించుకుంటాం.